మొత్తం అన్న మొత్తం ఇది అయిపోతాం, మనం నెగిటివ్ అయిపోతాం లాస్ట్కి. మనం గెలిచినా వెళ్ళకపోయినా కూడా ఆయన ఒక మెసేజ్ పెడితే మనం కట్టమా అని నా బాధ, అంతే. సరే వచ్చినావా? సరే ఇంకే కొట్టిన మాడు కూడా కొత్త తీసుకుని వచ్చిన టీంలోకి. కెమెరా నాడే కదా. వీడియోస్ చేపిద్దామే అని అన్నావు, చేస్తానన్నావు. చీరన కట్టుకోవాలా? కామెంట్లు పెట్టాలి, 500 కామెంట్లు పడితే శ్రీ అన్నకి పక్క చీర కడతాం. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. 500 కామెంట్ శ్రీ అన్న నువ్వు శారీ కట్టుకొని వీడియో చెయ్యి అంటే 100% చేస్తున్నా. రైట్. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీగాడు ముచ్చట్లు. సో గైస్ యాక్చువల్లీ ఈరోజు మ్యాటర్ ఏంటంటారా, వీడియో చేయాలనుకుంటున్నా. ఇది మ్యాక్స్ మీలో చాలా మంది అది చెప్పగానే మీరు డ్రాప్ అయిపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీరు అందరు చేయాలనుకుంటారు. ఎందుకంటే మీరే ధైర్యంగా బలంగా మాట్లాడుతారు కాబట్టి మీ ఇద్దరే తీసుకొని వచ్చిన. అండ్ నేను కూడా ఆ పర్సన్తో అంత డేర్గా మాట్లాడుతుంది కాబట్టి ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను ఎలాగో సైలెంట్గా ఉండాలి, ఆయన ఏం మాట్లాడినా కాబట్టి మిమ్మల్ని తీసుకొని వచ్చిన. టాపిక్ ఏంటంటే టీమ్ డివైడ్ కాక నుండి శ్రీ అన్న మనల్ని పట్టించుకుంటాడు. వీడియోలు కొట్టిస్తా అన్నాడు, అన్ని చెప్పిండు. కంటెంట్లు ఖచ్చితంగా రండి చేపిస్తా అన్ని చెప్పిండు. ఫస్ట్ ఒక రోజు చెప్పిండు, దాని తర్వాత ఏం చెప్పలేదు. రోజు చెప్తా అన్నాడు, తర్వాత మనం చేద్దామన్నా ఫస్ట్ థింగ్ ఆయన నీకు ఏం లేదు కానీ మనకు ఉండాలి ఫస్ట్ చేయాలని. అది వేరే, అది పర్సనల్ అనుకో, మన అనుకోకు నువ్వు. సో మనం ఇప్పుడు పోయి అన్నని అడగాలి, ఏందన్నా చెప్పినావు కదా ఏమైందని మీరు క్వశ్చన్ చేయాలి. నువ్వేం చేస్తావు? నేను క్వశ్చన్ చేస్తాను, నేను అడుగుతా ఫస్ట్. నువ్వు అడుగు, మేము అడిగినా, నేను పర్సనల్ అడిగినా. కాకపోతే ఇది ఇక్కడ మీరు అందరూ ఉంటే కొంచెం ధైర్యంగా. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, ఇప్పుడు వీడియో రన్ అవుతుంది, ఇప్పుడు ఈ ఇంట్రో తర్వాత చూస్తాడు శ్రీ అన్న. ఇప్పుడు ఏమంటాడు తెలుసా, ఇప్పుడు మొత్తం అన్న మొత్తం ఇది అయిపోతాం, మనం నెగిటివ్ అయిపోతాం లాస్ట్కి. మమ్మల్ని తిట్టుకోకండి, కానీ సీరియస్ చెప్తున్నాం. ఎందుకంటే మా లైఫ్ మాకు ఫుడ్ పెట్టేది ఇదే కాబట్టి అన్ననే మాకు మంచో చెడో ఏదో ఒకటి చూసుకోవాలి కాబట్టి మన కోసం మనం అడుక్కోవాలి కాబట్టి చేద్దాం. ఇప్పుడు ఏమంటాడు తెలుసా, నెగిటివ్ కామెంట్ చేయొద్దు మా పైన ఇప్పుడే. మేము అడిగే క్వశ్చన్స్ కి ఒక నిమిషం, వాళ్ళు ప్రతిసారి వాళ్ళే హెల్పింగ్ చేస్తారు, అది చేస్తారు అని చెప్పి వాళ్ళు పాజిటివ్ గా చేయొద్దు. కుళ్ళు చెప్తున్నా మాట అందరికి. నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళకి అందరం తిడతా చెప్తున్నా. ఎందుకంటే ఎవరు కరెక్ట్ మాట్లాడతారు, ఎవరు తప్పు మాట్లాడతారు వాళ్ళకి. సోనానే నెంబర్ 1. సోనా కరెక్ట్ నువ్వు కరెక్ట్ మాట్లాడుతావు. ఎందుకే ఈ కొట్లాడేది ఆయన దగ్గర పడండి. అయితే మొత్తం కాదు, నువ్వు వాళ్ళు ఆయన చెడు చేసినా తిడతారు, మంచి చేసినా తిడతారు. ఉన్నట్టు మాట్లాడుతావు. అదే నేను చెప్పింది ఇప్పుడు పోయి మనం అడుగుతామా, అన్న ఏందన్నా నువ్వు కంటెంట్ చెప్పదు, కెమెరా ముందరైతే చెప్పేసినావు అది అని అంటే, లేదా మీరు ఎవరు వీడియోలు సపోర్ట్ చేస్తారు, ఆడేమో ఆ పని అంటాడు, ఈడేమో ఈ పని అంటాడు, మన మీద ఏది చెప్తాడు. ఇప్పుడు లాస్ట్ కి సరే అప్పటి నుంచి రేపటి నుంచి కంటెంట్ చెప్తారా అంటాడు కెమెరా ముందర, తర్వాత చెప్పాడు. నాకు ఒకటి ఉంది, ఒకటి చేస్తా, ఒకటి అడుగుతా. ఇప్పుడు ఫస్ట్ నిన్ను అడిగితే నువ్వు ఏమంటాడు, నువ్వు ముందే చెప్పేసి. ఎందుకంటే పక్క 100% ఏమంటాడు నాగాడు, ఇప్పుడు అన్న కంటెంట్లు చెప్పంటే నువ్వు మార్నింగ్ లేచి నా దగ్గరికి కావాలి, వచ్చి కంటెంట్ అడగాలి, అంతేగాని నువ్వు రీల్స్ అంటావు, ఇన్స్టాగ్రామ్ అంటావు, పొద్దున్న దిగదు, మధ్యాహ్నం దిగుతావు, అది కదా అంటాడు. మనం గెలిచినా వెళ్ళకపోయినా కూడా ఆయన ఒక మెసేజ్ పెడితే మనం కట్టమా అని నా బాధ, అంతే. సరే నాదేమంటాడు తెలుసా, ఒకవేళ నేను బయటలో అడిగినా అనుకో, ఈ నువ్వు అసలు ఉండనే ఉండవు, ఇంటికి పోతావు, షూట్లు అంటావు, అదంటావు, ఇదంటావు అంటాడు. ఫస్ట్ దాన్ని అడగదు, దాన్ని వేస్ట్, దాన్ని ఏమన్నాడు ఉంటది. మనం ఏరిపోవడం అవుతాం ప్రతిసారి కాబట్టి. ప్రతిసారి ఆయన ఏమంటారు అంటే, ఎప్పుడు వండుకొని ఉంటావు, అది చేస్తావు, ఏమంటారు మాతో తిరిగితే వీడియోలు కొట్టిస్తా అంటాడు, ఏమేమో అంటాడు.
సో అది ఇని 3 సంవత్సరాల నుంచి పిచ్చర్ అయిపోయినా. సో నాకు తిరగడం ఇష్టం లేదు. అదే అనుకుంటున్నాం. మీరు చూడండి ముందే చెప్తున్నాం. అప్పుడు మీరే అంటారు అవును కదా వీళ్ళు చెప్పింది నిజమే కదా అంటారు, కానీ లైవ్ చూడండి మీరు. ఖాళీ నేను చెప్పే దాంట్లో ఒక 2-3 తేడా రావచ్చు నార్మల్ గా, బట్ ఈ మాట మాత్రం పక్క అంటాడు, దానికి వేరే విధంగా అంటాడు అంటే ఇంచుమించు ఉంటది. కానీ సోనన్న గురించి అన్నది మాత్రం నిజం. నిజం మరి తప్ప అంటారు. లాస్ట్ వరకు చూడండి అండ్ స్కిప్ చేయకండి ప్లీజ్, చూడండి మంచిగా ఉంటది. నేను చెప్పాలా నేనేం చెప్పిరా? నువ్వు డాగ్ లవర్ కదా సోను, నువ్వు డాగ్ లవర్ కదా. ఏ లవర్ అయితే అన్ని లవర్లు అదే. అది కాదు సోను మీద చెప్తే సోను చచ్చిపోతాడు దెబ్బకి. నా ఏమైందా నా మంచిగా మాట్లాడదామని వస్తే కుక్కతో పడిస్తున్నావు పిల్లల్ని. రానా కొంచెం పని అంటే కనిపాడు మొత్తం మనం ఎదుగుతుంది. చిన్న ఎవరు రాలన్న ఉన్నోళ్ళు వచ్చారు. యాక్చువల్గా ఎస్టీ మార్టిన్ 2 విడిపోయినాయి కదా. మీరు దోస్తాన మంచిగానే ఉన్నారు, మీరిద్దరు వీడియోస్ కొట్టుకుంటున్నారు. మేమేమో రోజు మిమ్మల్ని అడగాల వీడియోస్ కొట్టి అని. చిన్నపిల్లల క్రియేటర్ కదా మీరు, కంటెంట్ చెప్పాలి. మేము ఏం చేసినా వద్దని చెప్తాం కాబట్టి. You people are creators. You have to create something. చెప్పాలా మరి మొన్న ఏమన్నా You people are create something. నువ్వు సరే అన్న ఎందుకు చెప్పదాను, మొన్న మన ఫస్ట్ బ్లాగర్స్ ఇప్పుడు చెప్పేది పూర్తిగా మాట్లాడిన నువ్వేమన్నా ఆ రోజు నేనే కంటెంట్లు ఇస్తా మీరు నా దగ్గరికి రవి. వచ్చినావా చెప్పు, వచ్చినావా ఇంకేమనిపిస్తుంది చెప్పు, వచ్చినావా సరే ఇంకే నాతో నార్మల్ గా నేను రాకపోతే ఒక నార్మల్ వాట్సాప్ మెసేజ్ నాగా ఈ వీడియో చేయదాగా మంచిగా ఉంటది అంటే వీడియోలు చేయని చెప్పడం వేరు, కంటెంట్ ఇవ్వడం వేరు అంటున్నా. నువ్వు ఇచ్చినావు కంటెంట్, నాకు ఈ వీడియో కొట్టా నువ్వు కంటెంట్ ఇచ్చినావు గ్రూప్ లో. గ్రూప్ ఓపెన్ చేస్తా, లేకపోతే గ్రూప్ ఓపెన్ చెప్తా అన్న. లాగ్ ఎందుకు అన్న చెప్పు, లాగేం కదా ఏమన్నా షోనా ఏమన్నా బిజోడియా షో అంటున్నావు. ఆహారం చేస్తాడు అన్న షో. మైక్లు పెట్టుకుని ఎక్కుర్రా దిగుర్రా అడ కూర్చోరా ఇడ కూర్చోరా టిప్సులు తినరా చాయ్ తాగురా సమోసా తినరా. खुशीलने चुपरा भाई ए चाय गरीब की विंदुरा भाई ई चाय नवाब की. అరే మీరు సీరియస్ గా మాట్లాడతారు. హాలీవుడ్ నా దగ్గర రండి షూట్ చేద్దాం. షూట్ చేద్దాం అనేది వేరే అన్న, కంటెంట్ నాగా ఇది కంటెంట్ ఇది చెయ్యి అని చెప్పాలి. 11 o'clock కి ఆఫీస్ లో ఉంటాను, రమ్మన్నో వస్తామని చెప్పినాం. అది అడుగుతలేదు. నెక్స్ట్ డే ఏమైపోయాను శ్రీప్రభ ఆఫీస్ ఫోన్ చేసినావు కనీసం నాగా అసలు నేను పక్క గదిలో నేను ఏదైనా ఉండే ఒక ఫ్లోర్ పైన దానికి ఫోన్ చేయాలి మీకు. నేను కాదన్నా అసలు వీడియో కాల్ చేస్తావు కదా. క్రికెట్ పోయేటప్పుడు మనం ఫోన్ చేసుకుంటాం మనం. నువ్వు చేస్తావు సరే ఇప్పుడు నేను చేయనా రానా అని చెప్పి అదేదో ప్రేమతో ఒక పోతే ఒక కాల్ 1 minute వేస్ట్ అవుతుంది చేసి మీకుండాలి చెయ్యాలి చేయించుకోవాలని. నువ్వు అడుగు, మీకోసం నేను అడుగుతున్నా చూతా నేను అడుగు. నేనేమో అడిగినా కూడా చెప్పట్లే నన్ను చెప్పురా. కాదన్నా అసలు అడగడమే పోతుంది. మౌని వస్తా వీడు ఎప్పుడు తెలుసా, మౌని లాస్ట్ టైం ఇప్పుడు పోయి తగ్గింది. మౌని వచ్చిన తర్వాత చేస్తున్నాడు మౌని లాస్ట్ టైం ఎప్పుడు పోయి తగ్గింది. మౌని వచ్చిన తర్వాత చేస్తున్నాడు. ఆ గ్యాప్ లో మౌని ఇంకోసం మళ్ళీ వయసు తగ్గింది కూడా ఇప్పుడు వచ్చి మళ్ళీ నాకు వచ్చాడు వచ్చి. కానీ కొట్టిన ఫుటేజ్ కూడా డిలీట్ అయిపోయినాయని చెప్పు. కొన్ని ఫుటేజ్లు కొట్టిన మాడు కూడా కొత్త తీసుకుని వచ్చిన టీమ్ లోకి కెమెరా మ్యాన్ ఆడే కదా. వాడేంది వీడియో డిలీట్ చేసిండు. సోమరాజు కూడా రోజు అడుగుతున్నా నేను, నాకు ఏం చెప్పలేవు నువ్వు కంటెంట్ చెప్తలేవు. మీ డైలీ లైఫ్ జరిగే దవ్వ వీడియోలు చేయండి. దిస్ ఇస్ నాట్ కంటెంట్ ఇస్ వాట్ ఈ ప్రాంక్ చేస్తున్నది ఒక కంటెంట్. నీకు రోజు పొద్దున వచ్చి 2 అడగడానికి వస్తుంది. అడుగుతూ వచ్చిన కంటెంట్ వర్షం కూడా పడుతుంది ఆఖరికి. చెప్తా ఫస్ట్ నేను ట్రిప్స్ కి నువ్వు పోకన్నా ముందు తిరుపతికి వస్తున్నారా? అవును రాలేదు తీసుకోదని చెప్పిన ఖర్చు చెప్పినా
కానీ ఎందుకు చెప్పలేదు రాలేదు? మాట? ఎందుకు రాలేదు? చెప్పాలి మాట కానీ దాని ఎందుకు గురించి రాలేదు? అంటలేం, చెప్పాలా నేను దాని గురించి అంటలేం. నాకేం చెప్పినాముగా. ఏం చెప్పినా అన్న వీడియోలు ఉన్నాయి అది ఇది అని చెప్పాలి. ఇన్స్టాగ్రామ్ కి అవునా యూట్యూబ్ కి కాదు. అవునన్నా చెప్పలే నేను ఇదే మాట్లాడతాను. మరి అదే కదా జరిగింది. నేను రండ్రా ట్రిప్కి వెళ్దాం అందరం కలిసి బాగుంటుందిరా, నువ్వు మాట్లాడేసినావు మళ్ళీ అంత బాగుంటుందిరా, నేను ఖర్చు అంతా నాది రా అని చెప్పిన, వచ్చిరా రాలేదు. దానికి రాలేదు. ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను అడిగిన, ఏమడిగినా అంటే రూమ్ ఏదో ఇష్యూ వల్ల అంటే వచ్చినాక వీడియోస్ చేపిద్దామే అని అన్నావు, చేస్తానన్నావు. ఏమైంది? అదేదో కాస్త బోనాలు అయ్యింది. అన్న పర్లేనా బోనాలు వచ్చింది, పడుతుంది కాబట్టి పోదాం. బోనాలు వచ్చిన తర్వాత అరే ఉన్నదాకా బోనాలు ఉండే, దావత్లు ఉండే, పెళ్లిలు ఉండే, అన్ని ఉండే, ఇవన్నీ జర బిజీ ఉండే. అది enjoy కాకుండా చేసుకుంటే, తాగుకుంటే, తినుకుంటా నా పర్సనల్ లైఫ్ శ్రీ లో చెప్పట్లేడు. నా పర్సనల్ లైఫ్ లో కూడా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. పర్సనల్ లైఫ్ అని ఎప్పుడు పర్సనల్ లైఫ్ అన్న ఆగన్నా, వచ్చే 10 రూపాయలకి వర్షం వస్తే ఏం కాదు. అదే ఇన్స్టా నీ కోసం అయితే తదుసో కదా. తీర్థయాత్రలకు పోయి వచ్చిన తర్వాత ఏమన్నా చేద్దాము అని అన్నావు. ఏడో నువ్వు కారులో ఫోన్ మాట్లాడుకు బోనాలు దాని తర్వాత కూడా ఏమన్నా చేద్దాం 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 అనుకుంటానే నాకు మా బ్రదర్ పంచాయతీ ఏంది, పర్సనల్ అన్ని కెమెరా ముందుకు తీసుకురావద్దు మీ పర్సన్స్ మీకు కూడా మా పర్సన్స్ మాకు ఉండవు, మీ మాత్రం పర్సన్స్ కెమెరా ముందుకు అంటే మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టినా నేను ఏ రోజు ప్రైవేట్ దాంట్లో పెట్టలేదేమో. ఇక్కడ ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, అందరూ అన్న వాళ్ళ పిల్లతో అన్నకు గొడవ అయిందంట, ఇది గుర్తుపెట్టుకోండి. పిల్ల ఓకే వదిన నీకు అన్న, నువ్వు పిల్ల అన్నావు కదా, అంటే నీకు ఉంది అని వదిన గుర్తు చేస్తున్నావు. వదిన ఉంది గుర్తుపెట్టుకోదు. ఆ వదినతో బ్రేకప్ అయింది. బ్రేకప్ కాలేదు guys. ఫోన్ చేయలే, స్టోరీ పెట్టలేదా? నీకు ఫోన్ చేయలే చేసింది. మరి ఫస్ట్ చెప్పొద్దు నేను ఇప్పుడు అట్లా బయట కంటెంట్ చెప్తావా లేదా రేపటి నుంచి అయినా యాక్చువల్గా చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ థింగ్ మీరు యూట్యూబర్లు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే కంటెంట్స్ కాదు, నేను అదే కంటెంట్ అంటే క్రియేట్ చేసేసే కంటెంట్. అంటే నువ్వు చెప్పేది కరెక్టే అన్న. నువ్వు ప్రాంక్ చేయడం అన్నావు కదా, దాన్ని మేము నార్మల్ పదాన్ని ఏమన్నాం, కంటెంట్ అన్నాం. సో అట్లా ప్రాంకులు కానీ ఏమన్నా చెప్తావా అని నేను అడుగుతున్నాం అంతే. నీకు చెప్పాలన్నా, ఇంకొక ట్రోల్ కూడా పెట్టినా. ఇప్పుడు టీం ఇడిపోయింది ఓకేనా. ఫస్ట్ ఇది సెకండ్ తర్వాత ఏమైందంటే, ఏ వీడియోనైనా చీర చేయాల్సింది. అది గుడ్ ఆర్ బ్యాడ్, చీరన కట్టుకోవాలా, నేను ఏం కదన్నా, మళ్ళా కట్టుకుంటే నీకు 10 రూపాయలు వస్తే నాకు 10 రూపాయలు వస్తాయి. 10 రూపాయలు. అరే 10 రూపాయలు అంటే తక్కువ చేస్తావు నువ్వు. మళ్ళీ చీరలు ఏం కాదన్నా, చేయాలి నిజంగా ఒక మంచి కంటెంట్ అంటే నన్ను ఆ డిమాండ్ చేయాలి, నన్ను అది చేయాలంటే చేస్తారా సరే. ఇప్పుడు పబ్లిక్ కామెంట్స్ చేయండి, శ్రీయన్న చీర కట్టుకోవాలని చెప్పి బరాబర్. సో గైస్, శ్రీ అన్న అయితే చీర కట్టుకోవాలి. మీరు కామెంట్లు పెట్టాలి, 500 కామెంట్లు పెడితే శ్రీ అన్నకి పక్క చీర కడతాం. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. డిమాండ్ చేస్తే కంపల్సరీ కట్టుకుంటారా? కంటెంట్ డిమాండ్ చేయాలి నాకు పక్కా. కంటెంట్ డిమాండ్ నా జనాలు చెప్పింది మనం చేయాలి. వాళ్ళు చెప్తారు నేను శారీ కట్టుకుని ఏం చేయాలో చెప్పండి చేస్తా. సో గైస్ పబ్లిక్ లో పోవాలి అవి చెప్తారు మరి చెప్పిందా వీడంతా లేస్తారు, అది పట్టుకుంటారు. నా ఛానల్ ఇదే నడుస్తుంది. అవునా పోతాడు తెలుసు కదా నా గురించి. తెలిసైనా కూడా చేయాలి. సరే కమెంట్ చేయకండి, అందరు చెప్పండి. సో గైస్ శారీ అంటే వద్దు, ఇంకా వేరే చెప్పండి చేద్దాం. ఒక నిజంగా డిమాండ్ చేస్తుంది, కంటెంట్ బాగుంది అంటే చేస్తా. ఒక నిమిషం, ఇప్పుడు నువ్వు వద్దని చెప్పినావు, నిజం చెప్తున్నా. డిమాండ్ చేస్తే చేసుకుంటా అని చెప్పిన. సరే నువ్వు కానీ ఇండైరెక్ట్ ఏం చెప్పినావు? చిన్న చిన్నగా ఇండైరెక్ట్ ఏం చెప్పినావు? ఇండైరెక్ట్ ఏం చెప్పినావు? ప్లీజ్ పెట్టకండి రా అంటున్నావు. నేనేమంటున్నా, అయినా పర్లేదు 500 కామెంట్లు పెట్టుది. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే 24 hours లో వచ్చేస్తాయి పక్కా. ఓకే సరేను. సరే ఇప్పుడు చెప్తున్నా, కంటెంట్ డిమాండ్ చేసినా చేయకపోయినా
500 కామెంట్ శ్రీ అన్న నువ్వు శారీ కట్టుకొని వీడియో చెయ్యి అంటే 100% చేస్తున్నా రైట్. అది వంశీ నువ్వేమన్నా 94,000 మంది ఉన్నారు. 100% వస్తాయన్నా, నువ్వు ఫిక్స్ అయిపో. వస్తాయి, అందుకే మళ్ళీ మార్చేసి ఇదే పొద్దున ఏం చేద్దాం ఇంకొకటి చెప్తా. ఈ వీడియో అయిపోయి చెప్తా మీకు. వీడియో ముందు చెప్తే మళ్ళీ హుషారైపోతారు అందరూ. చెప్పొద్దు అన్న. సరే ఇప్పుడు అదంతా వదిలేసి అయిపోయింది. ఒక కామెంట్ రాకపోతే రేపటి నుండి కంటెంట్స్ వీడియోలు చేస్తారంట యూట్యూబర్స్. కరెక్ట్ మంత్ స్టార్టింగ్ అప్పుడు ఇలా నమ్ముకొని థియేటర్లో పెట్టుకో శాలరీ పోక నాకు 2 months నుంచి. ఒకడైతే నిజంగానే ఎందుకు ఉంటున్నావు ఆడు ఛానల్ పెట్టింది అని ఛానల్లో వీడియోలు పెట్టాడు. ఛానల్ పెట్టక ముందర 3 రోజులు అన్నం తినలేడు, ఛానల్ పెట్టలే అని. పెట్టినాక వీడియోలే చేస్తాడు. అది పక్కకి పెట్టరా బాబు, శాలరీ ఇస్తున్నా ఫ్రీగా, ఎడిటింగ్ లేదు ఏం లేదు. అది పొద్దున్న లేస్తే అన్న 6 o'clock లేస్తాను, ఇట్లా అందరిలా కాదని అంటాడు. ఇప్పుడు మార్నింగ్ 10-15 వీడియో రా అంటే అన్నా నీ మనిషిని అన్న మీలా కూడా తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అట్లా తీసాను అంత పొద్దున వీడియో అంటున్నాడు. సో చేంజ్. సో అంతే అంతే. ఇదే వీడియోలో ఒకవేళ సోనన్న ఇంకేమైనా చేయాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చేపిద్దాం. సోన్ గడి చేస్తా 100% నాకు నమ్మకం ఉంది. చేస్తాడు ఒకప్పుడు అన్నాడు. సో గైస్ మొత్తానికి అయితే అన్న చేస్తా అంటుండు. అట్లా ఏం లేదు, పట్టించుకోవట్లే గిట్టించుకోవట్లేదు కాదు. కాకపోతే అంటే నిజంగా నా పర్సనల్ వర్క్స్ ఉంటే అండ్ మోర్ ఓవర్ థింగ్ ఇంకోటి మన బోనాలు గిన్నెలు మస్తు పెద్దది అయిపోయింది నాకు. ఎందుకంటే చాలా ఇన్విటేషన్ ఉంటే బయటికి పోయేది ఉంటే అండ్ బర్త్డే పార్టీస్ అని చెప్పి ఆడికాని ఇడికానికి మీరు అందరూ చూసి ఉంటారు నా స్నాప్ స్టోరీలు అవన్నీ కూడా. సో దానివల్ల కొంచెం బిజీ అయిపోవడం వల్ల నేను వీడియోలు చేయలేకపోయినా. ప్యాంతర్ ఫోన్ ఎక్కువ ఎందుకట్లా తీరా అది కొరుకుతుంది. నేను చూపిద్దామన్నా మన ప్యాంతర్ ఎంత పెద్దగా అయిందో. పేరు పెట్టరా వాళ్ళు ఇస్తావా శ్రీమంతం చేయి. సో గైస్ ఒక కంటెంట్ కావాలి నీకు. ముంగడు అన్ని పెట్టు, చికెన్ మటన్ పంది గిన్నె అన్ని పెట్టు. అది ప్యాంతర్ వచ్చి పట్టుకుంటూ చూడు. సో గైస్ ఇవన్నీ వద్దన్న లాగ్ అవుతుంది. సో గైస్ వీడియో కొట్టరా. ఏ వీడియో కంటెంట్ ఇస్తుండు. చిన్నపిల్లలకి ఏం చేస్తారా బార్సాలు వేసినప్పుడు ఏ, డాక్టర్ పెడతారు, కత్తి పెడతారు, ఆహా, అన్ని పెడతారు. నువ్వేం తెలుసా, బీట్రూట్, క్యారెట్, చికెన్, వైట్ రైస్ అన్ని పెట్టు. ఆడ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ పైసలు ఆడికే పోతాయి. మేక కోడి కుక్క అన్ని అవన్నీ పెట్టి పెట్టుకొని చూద్దాం. మీతో నువ్వు తెలిసి సరే అంట guys, లేకపోతే కామెంట్ చేయండి. సో గైస్ మొత్తానికి అయితే వీడియోలు చేస్తున్నారు చూద్దాం. నిజంగా మీకు కంటెంట్స్ రాకపోతే నా దగ్గర అనేది చెప్తా. ఓకే కంటెంట్స్ అనొద్దన్న, కంటెంట్స్ ఎందుకంటే ఒకవేళ వీడియోస్ ఏం చేయాలో అర్థం కాకపోతే నాకు చెప్పండి. మీ డైలీ లైఫ్ ఏవైతే జరుగుతున్నాయో దాన్ని గుర్తించి మరి నేనే వీడియోస్ చేపిస్తా. ఓకే సో ఇది నేను లాస్ట్ ఇది నువ్వు చెప్తావని మేము ఫస్ట్ చెప్పినాం, కానీ తర్వాత కూడా చెప్తే బాగుంటుంది అని మనస్ఫూర్తిగా. ఇన్ కేస్ నేను ఒక వీడియోస్ చేయకపోతే సేవ్ అయితే కెమెరా తీసుకొచ్చి ముంగడ పెట్టండి. ఓకే ఓకే డన్ క్లియర్. సో గైస్ సో ఒక నిమిషం సో ఒకసారి ఐ లవ్ యూ చాలా రోజులతో కనిపిస్తుందా జనాలకి మస్తు మంది సోనాన్ని జున్ను పెళ్లి గాయస్, అందుకే జున్ను వీడియోలు చేసా గాయస్. తర్వాత ముందే చెప్తా, వీడియో కొట్టదు. అందరూ ఏమనుకుంటే మా జున్నగా వీడియో తీసినట్టు ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తారు. మీకు ఎప్పుడు అదే పనారా మన రూమ్ కూడా వస్తారు. నేను ఎంత రూమ్ అనుకుంటున్నాను. రూమ్ తాళం వేసుకొని ఫోన్ లేపుతలేరు గైస్. చెప్పురా. సో గైస్ ఐ లవ్ యూ అందరికి. ఓకే బై గైస్. వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు తొందరగా 100K చేసుకోండి. తొందరగా 100K చేయండి. ప్లీజ్ 2 రోజుల 100K కూడా చేయరు. బాయ్. నిజంగా 500 కామెంట్స్ వస్తే వేసుకుంటా నాకు తెలుసు. 24 hours చెప్పుదన్నమాట బయటికి నాగ్గర మాట ఇచ్చిండంటే వస్తాయి చూడు నువ్వు తెలుసు మీకు ఇష్టం లేదు ఇంక డెలికేట్ వేసుకోవడం. ఆ విషయం నాకు తెలుసు. నాకు గుర్తుంది, మీరు గుర్తుంచుకోండి. ఓకేనా.